సర్కారు దవాఖాన్లు ముందే మందులేని రోగంతో బాధపడుతున్నాయి. వాటికి చికిత్స లేదు, నివారణ ఒక్కటే మార్గం అని అంటుంటారు. ఆ కొనుపిరితోటున్న దవాఖాన్లల్లా మంచి వైద్యం ఎట్లా చేస్తలేరు. కనీసం రాత్రిపూట సర్కారు దవాఖాన మన కోసం ఉన్నదని నమ్మిపోయిన పేషెంట్లకు వైద్యం చేసేందుకు కరెంట్ అన్న ఉండాలి కదా. సర్కారు దవాఖాన్ల కరెంట్ ఉంటే పేషెంట్లు ఎక్కువ మంది వస్తారు. ప్రైవేటు దవాఖాన్లు ఎట్లా బతకాలనే మంచి ఆలోచనతోటి ఉన్నట్టున్నారు ఈ దవాఖానోళ్ళు. ఏం ఘోరం ఇది. రాష్ట్రం బీహార్ తోటి పోటీ పడేటట్టు చేసిండని ప్రతిపక్షం వాళ్ళంటే ఏందో అనుకున్నాం గాని రోజుకింత దిగజారిపోతున్న పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది జనాలకు. చూడుర్రి, జహీరాబాద్ సర్కారు దవాఖాన్ల ఏం కథ అయిందో. సర్కారు దవాఖాన్ల కరెంటు లేక సెల్ ఫోన్ల టార్చ్ లైట్లు ఆన్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తుండ్రు డాక్టర్లు. కరెంటు పోతే జనరేటర్ ఉంటది ఏడైనా, కానీ మన సర్కారు వారి ఏలుబడిలా సర్కారు దవాఖాన్లల్లా జనరేటర్లు కూడా దిక్కు లేకుండా పోయింది. కరెంట్ వచ్చేదాకా ఆగుడెందుకని డాక్టర్లు సెల్ ఫోన్లల్లా లైట్లు వేసుకొని ట్రీట్మెంట్ చేసిండ్రు. ఆరోగ్య శాఖ మంత్రి ఉమ్మడి జిల్లాలనే పరిస్థితి గిట్లుంటే మామూలు జాగల్ల పరిస్థితి ఎట్లుంటదో మీ ఊహకే ఇడిచి పెడుతున్నాం. సర్కారు దవాఖాన్లల్లా కరెంట్ ఉండదు, సర్కారు బళ్ళల్లా టీచర్లు ఉండరు, సర్కారు ఆఫీసర్లా ఆఫీసర్లు ఉండరు. ఇదా ఇందిరమ్మ ప్రజాపాలన పబ్లిక్ అందుతున్న గొప్ప ఫలాలు అని కొనియాడుతున్నారు ఈ సంగతెరికైన జనం.